ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, విజయం వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి 6వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, కన్యా రాశి వారికి జన్మకేతు కళత్ర రాహు ప్రభావం కొంత ఉన్నప్పటికీ భాగ్యస్థానంలోకి గురుని యొక్క బలము పెరగడం, భాగ్యస్థానంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మార్పు వచ్చి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలు పొందేటువంటి సంవత్సరం. కన్యా రాశి వారికి జన్మకేతు ప్రభావం చేత పనులలో కొంత ఆలస్యము, చికాకులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. అయినప్పటికీ గురుబలం, భాగ్యంలో గురుడు అనుకూలించడం చేత మీరు చేసేటువంటి, మీకు కలిగినటువంటి అసౌకర్యాలని మీ యొక్క మనోబుద్ధితో, ధైర్యంతో వాటిని దాటుకుని ముందుకెళ్ళి విజయాన్ని పొందేటువంటి స్థితి కనపడుతుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మార్పు తెస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. ఇక కన్యా రాశి వారికి విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి, ధనలాభం గోచరిస్తుంది. ఇక కన్యా రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు కొంత అనుకూలించినప్పటికీ టెన్షన్లు మాత్రం ఇబ్బంది పెడతాయి. జన్మకేతు ప్రభావం చేత కొంత టెన్షన్లు ఉంటాయి. కన్యా రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం. కన్యా రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, కానీ రాజకీయ ఒత్తిళ్ళు మాత్రం అధికంగానే ఉంటాయి. ఇక కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు శని మరియు బృహస్పతిని అనుసరించి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. గురువు శని బాగున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం, సంతానం విషయంలో ఎలా ఉండబోతుంది? అలాగే వాహన గృహ యోగాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారికి అవివాహితులకు వివాహం వంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో భాగ్యంలో గురుని ప్రభావం చేత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది. ఇక సంతానపరమైనటువంటి విషయాలలో ప్రస్తుత సంవత్సరం కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం. కన్యా రాశి వారు విశేషించి సంవత్సరం వారు ఏ పని తలపెట్టినా, ప్రయత్నం చేసినా శుభ ఫలితాలు పొందుతారు. అయితే భార్యాభర్తల మధ్యన అనుబంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? కేతువు బాగలేదన్నారు కాబట్టి కేతుగ్రహ శాంతి కోసం ఏం చేసుకోవాలి? మరింత శుభ ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలి? కన్యా రాశి వారికి జన్మకేతు కళత్ర రాహు ప్రభావం చేత కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, అయితే కళత్ర రాహు ప్రభావం వలన కొన్ని సమస్యలు, మానసిక ఘర్షణలు వంటివి ఏర్పడేటువంటి స్థితి ఉన్నది. అయితే కన్యా రాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాల కోసం విశేషించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం, అలాగే మంగళవారం రోజు విశేషించి వినాయకుడిని, సుబ్రహ్మణ్యుడిని కూడా ఆరాధించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కన్యా రాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను. గురుగారు, కన్యా రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.